వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజుల్లో మనకేంటంటే 5 రోజులు మంచివి. ఏ రోజులు? సోమవారం, బుధవారం, గురువారం, శనివారం, ఆదివారం. ఈ 5 రోజులు మనకు మంచివి. చెడ్డయి 2 రోజులు ఉన్నాయి మన దృష్టిలో. ఏంటది? మంగళవారం, శుక్రవారం. అంటే మనం ఏమనుకున్నామంటే ఈ 5 రోజులు మంచివి, ఈ 2 రోజులు చెడ్డవి. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే మంగళవారం డబ్బులెవరో డబ్బులు తీస్తారు. శుక్రవారం డబ్బులెవరో డబ్బులు తీసుకోరు. ఎందుకు? ఈ 2 కూడా చెడ్డ రోజులు. మిగతా రోజుల్లో ఇస్తారు, పుచ్చుకుంటారు, కొంటారు, అమ్ముతారు, ఇవన్నీ చేస్తారు. ఈ 2 రోజులు మట్టికి వారు ఏం చేస్తారంటే అమ్మరు, కొనరు, తీసుకోరు, ఎవరు. నేను అంటాను, ఈ శుక్రవారం, మంగళవారం కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తారా? తీసుకెళ్ళరా? అదేంటంటే మంచి రోజు కాదు కదా, ఆగిపోవచ్చు కదా. అప్పుడు చెడ్డ రోజు మంచి రోజు అయిపోయిందా? మనం మనం అనుకుంటా ఉన్నాం ఏమని, ఈ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు అని మనం మనస్సులో అనుకుంటా ఉన్నాం. అంటే నేను ఏమంటానంటే రోజులన్నీ మంచివే, కానీ మన బుద్ధే మంచిది కాదు. అర్థమైందా? నేనేమంటానంటే ఈ ఇంటి శంకుస్థాపన ఎప్పుడు ఎత్తైనా తెలుసా మీకు? మంగళవారం రోజు. అయ్యిందా అవలేదా? నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ముహూర్తాలు పెట్టి 6 గంటలకు, 5 గంటలకు, 4 గంటలకు గృహాన్ని శంకుస్థాపన చేస్తున్నారు. చేసినవన్నీ కట్టేశారా? కట్టేశారా? మంచి రోజని పెట్టారుగా. అంటే నేను అంటాను రోజు మంచిదే, కానీ మన బుద్ధి మంచిదైతే అన్నిటిలోనూ విజయమే. అర్థమైందా? అది మంగళవారమైనా, బుధవారమైనా, శుక్రవారమైనా, శనివారమైనా మన బుద్ధి మంచిదైనప్పుడు మన రోజులన్నీ మంచిగానే మార్చబడతాయి. ఎందుకంటే మన బుద్ధిని బట్టి దేవుడు మన రోజుని మంచిగా మార్చొచ్చు, చెడ్డగా మార్చొచ్చు. అర్థమైందా? దినములు చెడ్డవి కనుక, అంటే ఆ సంఘస్థులతో దేవుడు ఏం చెప్తున్నాడంటే దినములు చెడ్డవి, ఎందుకంటే మీరు చెడ్డగా వ్యవహరిస్తున్నారు కనుక దినాలు మీకు చెడ్డగా మారిపోయాయి. మీ బుద్ధి మంచిది కాదు. మీ బుద్ధి మంచిది కాదు కాబట్టి ఏమైపోతుందో తెలుసా? దినాలన్నీ చెడ్డవైపోతున్నాయి.